సంగీతాదేవి గారు అని చెప్పేసి హిందూ పేపర్కి రివ్యూస్ రాస్తారు. చాలా చాలా సెన్సిబుల్ క్రిటిసిజం ఇస్తారు ఆన్ ఫిలిమ్స్. అంత సాధారణంగా మ్యామ్కి సినిమాలు నచ్చవు. అలాంటి సంగీతాదేవి గారు ఒక బ్యూటిఫుల్ రివ్యూ రాశారు సైక్ సిద్ధార్థ గురించి. ఇన్ రివ్యూయర్స్ దట్ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్, అలాంటి వాళ్ళు ఈ సినిమాకి అంత మంచి రేటింగ్ ఇవ్వటం అనేది ఇట్ వాజ్ అ సర్ప్రైజ్, అ ప్లెజెంట్ సర్ప్రైజ్ టు అస్. చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఫిల్మీ ఫోకస్లో ధీరజ్ గారు ఉంటారు, ఆయన రివ్యూలు రాస్తూ ఉంటారు, స్ట్రైట్ అప్ ఆన్ ద ఫేస్ చెప్తూ ఉంటారు. ఆయన కూడా అన్నారు ఫస్ట్ హాఫ్ చాలా ఫంకీగా ఉంది నందు, మేబీ ఇట్ డజంట్ రెసొనేట్ విత్ ఎవ్రీ వన్, బట్ టు హూఎవర్ ఇట్ రెసొనేట్స్ దే విల్ లవ్ ఇట్, అండ్ సెకండ్ హాఫ్ ఐ లైక్ ఇట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు ఇఫ్ యూ వాచింగ్ దిస్. తర్వాత రామ్ వెంకట్ శ్రీకర్ గారు, గుల్టే కదా సార్, రామ్ వెంకట్ శ్రీకర్ గారు గుల్టే, ఆయన కూడా ఒక బ్యూటిఫుల్ రివ్యూ ఇచ్చారు. అంటే నేను కొంతమందిని పిక్ చేసుకుని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ రివ్యూస్ అదర్వైజ్ చూస్తే కనుక దే ఆర్ స్ట్రైట్ అప్ ఆన్ ద ఫేస్ మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ వెంకట్ శ్రీకర్ గారు. ఈనాడుకి రివ్యూ రాసినటువంటి వ్యక్తి, ఆయన పేరు నాకు తెలియదు బట్ నేను చదివాను, చాలా చాలా అందంగా రాశారు. రాజేష్ గారు, రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఇన్నోవేటివ్ ఫిలిం. ఇందాక మా శివ మల్లెల గారు, ఆయన సినిమా చూసిన వెంటనే నాకు ఎప్పటి నుంచో పరిచయం, నేను ఒట్టేయించుకున్నా, అన్న ఒట్టేసి చెప్పు నాకు అబద్ధం వద్దన్నా, నాకు ఆనెస్ట్ కావాలి సో దట్ నాకు డెవలప్ అవ్వడానికి నేను నేర్చుకుంటానంటే, సినిమా నచ్చకపోతే మొహమాటంతో నీకు చెప్పలేక నేను తప్పించుకుని దాక్కుని వెళ్ళిపోయేవాడిని, నీ ఫోన్లో ఎత్తకపోయేవాడిని. కానీ నందు ఐ లవ్ ద ఫిలిం అని చెప్పి సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ని పిలిచి ఇంటర్వ్యూ చేసుకున్నారు నిన్న మొన్నను, సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ శివ మల్లెల గారు. ఇలా బోలెడు మంది ఉన్నారు. పూల చొక్క నవీన్ గారు, చాలా చాలా నచ్చింది ఆయనకు సినిమా, చాలా స్ట్రైట్ అప్ అయిన సినిమాల గురించి చెప్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్.